ఒక చురుకుగా మారుస్తాడు. ఎందుకంటే అది అది ఒక స్థలానికి వెళ్ళి ఆ గూడు తయారు చేసుకుని లోపలే తన తన శరీరం అంతా కూడా మార్పు చెందుతుంది. తన శరీరం అంతా మార్పు చెందుతుంది. చూసారా, మనము కళ్ళకి కట్టినట్టుగా మనం చూడాలంటే నిజంగా గొంగళి పురుగును మాత్రమే దేవుడు మన ఎదుట ఉంచాడు. గొంగళి పురుగును మాత్రమే దేవుడు మనం ఎదుట ఉంచాడు. ఎందుకంటే గొంగళి పురుగు పరివర్తన చెందుతుంది, మార్పు చెంది చీతాకోక చిలుకగా మారినప్పుడు దానిని చూచి నిజంగా అది ఎన్ని కలర్లో వస్తుందంటే ఒకటి పసుపుగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి కొన్ని రకాల కలర్స్ లో ఉంటాయి. అవి పిల్లలు చూసినప్పుడైనా మనం చూసినప్పుడైనా చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటాయి. అప్పుడు వాటిని పట్టుకొనడానికి కానీ వాటిని మనం చేతిలో తీసుకోవడానికి కానీ అప్పుడు మన చేతి మీద వాలినా సరే మనం ఏమీ అనుకోకుండా ఉండే మనస్తత్వం అనేది మనలో వస్తుంది. కానీ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మాత్రం దాని ఒకటి మనం ఇష్టపడం. కానీ అదే ఏమవుతుంది, చీతాకోక చిలుకగా మారాలంటే కొన్ని రోజులు వెళ్ళి ఏం చేస్తుందంటే ఒక మూలకు వెళ్ళిపోయి తన గూడు తయారు చేసుకుని అక్కడ తన రూపమే మారిపోతుంది. చూసారా, మన కళ్ళ ముందు చూస్తున్నాం దాని రూపం మారుతుందని. మరి మనం ఎందుకు మారం? మార్పు అనేది ఎవరు కలిగిస్తారు? దేవుడే మార్పును కలగజేస్తాడు. దేవుడు మార్పును కలగజేస్తాడు. కనుక ఈ లోకములో అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవి రాజులైనను ప్రభుత్వమైనను అధికారులైనను ఏమైనా సరే అదృశ్య దేవుని స్వరూపములో ఉన్న అదృశ్య దేవుని స్వరూపమే ప్రభు అయిన క్రీస్తై కనుక ఈ మార్పు అనేది ఎవరు కలుగజేశారు? చూడండి, దేవుడే తానే సృష్టికర్త అయి ఉండి మన నరవతారిగా నరుడిగా ఈ పాప శరీర ఆకారములో పుట్టి ఈ పాప ఆకారములో పుట్టింది. ఎందుకంటే ఈ పాప శరీరములో ఆయన శరీరము ద్వారా ఈ పాపానికి మరణ శిక్ష విధించి మరలా మనం ఏం చేయాలి? ఎందుకంటే ఆయన మాత్రమే 3వ దినమున లేస్తానని చెప్పాడు. ఎందుకంటే మరణపు ముళ్ళును విరిచి ఆయన ఏం చేశాడంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి ఆయన 3వ దినమున చూడండి ఆయన సమాధిలో నుండి చూడండి తిరిగి వచ్చాడు. ఎందుకంటే మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ గొంగళి పురుగు కూడా తనకున్న ఆ పైన